ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక ఎన్నికల కోటాలకు సంబంధించి ఇప్పుడు కూటమి పార్టీల మధ్య ఒక చర్చ నడుస్తోందా? అది సజావుగా సాగితే చర్చ అవుతుంది, లేదంటే రచ్చ అవుతుంది. ఎందుకంటే గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జనసేన నాయకులకు కానీ జనసేన శ్రేణులకు అందరికీ కూడా రేపొద్దున మనం గెలుచుకుంటే అప్పుడు 21 స్థానాలు తీసుకుంటే తర్వాత 30% డిమాండ్ చేయొచ్చు, స్థానిక ఎన్నికల్లో ఆ కోట మనం తీసుకోవచ్చు అనేది. అయితే ఇప్పుడు ఆ 30% డిమాండ్ అనేది టీడీపీ అంగీకరిస్తుందా లేదా అనేది ఒకటొక చర్చ. కానీ 30% డిమాండ్తోనే ముందుకు వెళ్తున్నారు అనేది కూడా గ్రౌండ్ లెవెల్లో అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు, కమిటీలు వేసుకోవడానికి రెడీ అవుతున్నారు, తమకు ఎక్కడెక్కడ పట్టుందో కూడా ఆ పట్టు తెలుసుకుంటున్నారు. ఆ పట్టుకు సంబంధించి ఇప్పుడు అందులోకి ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికలు జరగబోతున్నాయి. మేయర్ స్థానాలకు కానీ సర్పంచ్ స్థానాలకు కానీ ఇవన్నీ ప్రత్యక్షంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ తమ స్థానాల్లో పట్టుందో అవి అడిగే పరిస్థితి. అయితే ప్రధానంగా ఇప్పుడు విజయవాడ కానీ విశాఖపట్నం కానీ తిరుపతి కానీ ఈ ప్రధాన కార్పొరేషన్లు అడగాలి అనేది. అలాగే మరికొన్ని ఇప్పటికే విజయవాడ డిమాండ్ ఉంచారు, కానీ అదే తెలుగుదేశం పార్టీ కూడా ఆ సీట్లు కావాలని కోరుకుంటుంది. అలాగే విశాఖపట్నం కానీ అలాగే తిరుపతి కానీ. కాకపోతే ఆ డిమాండ్ల విషయంలో దాంతోపాటు ఈ 30% సీట్లు కూడా ఖచ్చితంగా 30% ఇవ్వాలి అనేది, ఇది తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా లేదా అనేది ఒకటి. ఈ నేపథ్యంలోనే కాస్తంత ఈ మధ్యన అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు, దూరంగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. పైకి మేము కలిసి ఉంటామని చెప్తున్నా సరే రేపు స్థానిక ఎన్నికల విషయంలో 30% డిమాండ్ అనేది నెరవేర్చకపోతే కనుక, ఇవ్వకపోతే తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, కూటమి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అప్పుడు డిసైడ్ అవుద్ది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. మరి ఆ 30% డిమాండ్ నెరవేర్చుకుంటారా, టీడీపీ నెరవేరుస్తుందా? చూద్దాం.